డీటెయిల్స్ చూస్తున్నాం. యనమల కామెంట్స్ పై రోజా రెస్పాండ్ అయ్యారు. తాను ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు రోజా. అసెంబ్లీలో ఒరిజినల్ వీడియో క్లిప్పింగ్స్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. స్పీకర్ కార్యాలయం నుంచి వీడియో క్లిప్పింగ్స్ ను కాల్వ దొంగతనం చేశారని రోజా అన్నారు. తన ఆధీనంలో ఉన్న అసెంబ్లీ వీడియో క్లిప్పింగ్స్ బయటకు ఎలా వచ్చాయో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. రోజా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వీడియో మొత్తం బయట పెడితే నిజాలు తెలుస్తాయని కూడా అన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అప్డేట్. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మరొకసారి ఆ టాపిక్ గా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం మీడియా చిట్ చాట్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ కూడా మీడియా వాళ్ళతో కూడా రోజా చెప్పారు. అయితే క్షమాపణ చెప్పే ప్రసక్తి అయితే లేదు, అనితాని నేను అనుమానించలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కేవలం కొన్ని వీడియో ఫుటేజ్ రషెస్ అన్ని కూడా ఎడిట్ చేసి మరి తనని ఇబ్బంది పెట్టేందుకే అట్లా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి కూడా రోజా చెప్పడం జరిగింది. స్పీకర్ కార్యాలయం నుంచి వీడియో క్లిప్పింగ్స్ ని కాల్వ శ్రీనివాస్ దొంగతనం చేశారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. డబ్బింగ్ మిక్సింగ్ చేసిన వీడియోలు అవన్నీ అని కూడా ఆమె చెప్పడం జరిగింది. వీడియో క్లిప్పింగ్ ని దొంగిలించిన కాలువపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె మీడియా వద్ద చెప్పడం జరిగింది. తన ఆధీనంలో ఉండే అసెంబ్లీ దృశ్యాలు బయటకు ఎలా వచ్చాయో స్పీకర్ వివరణ ఇవ్వాలని కూడా రోజు అనడం జరిగింది. అయితే కేవలం ప్రజల వద్ద తనని బ్యాచ్ చేసేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియోలన్నీ కూడా అక్కడక్కడ క్లిప్పింగ్స్ అని తీసుకుని ఎడిట్ చేసినట్టు కూడా రోజు చెప్తున్నారు. అయితే మొత్తం మీద రోజు కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, సభలో ఏం జరిగింది మొత్తం క్లియర్ కట్ గా డీటెయిల్స్ అంతా కూడా బయట పెట్టాలి, అప్పుడు వాస్తవాలంతా కూడా బయటకు వస్తాయని చెప్పి కూడా రోజు అంటున్నారు. అయితే మొత్తం మీద అన్ని అంశాలపైన కూడా 13న ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు స్పీకర్ ఒక డిసిషన్ కూడా తీసుకున్నారు. ఒకవేళ నిజంగా తన పైన సస్పెన్షన్ అయితే మరొకసారి అంతకన్నా దారుణం ఉండదని చెప్పి రోజు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా సస్పెన్షన్ కొనసాగితే న్యాయ పోరాటంతో పాటు ఆందోళన చేయాలని చెప్పి కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వినయ్.